ఏమైందే రాజన్న, నిన్న అత్త అత్త అన్నది రాకపోతుంది. మొన్న గట్టిని ఎత్తువి, అవతల మొన్న గట్టిని ఎత్తుగానే. అరే ఇది ఒక్కందే ఉందా అరపోలం? మేము ఫోన్లు చేసి చంపాను. మీతో అంతా రైతులు కాదా? అయ్యో అట్లా కాదు రాజన్న. నీ అవా ఇగో ఇక కాకుండా ట్రాక్టరు అగో కొత్త లెక్కడి నీ దగ్గర మా గొర్రె నమ్మినాను రా. ఇక అయ్యేటి ఇచ్చిన. మరి ఇయ్యాల నా ఫ్రెండ్ గానే పొలం దుంతో అదున్నావా? ఇక పైసలు ఇయ్యనే ఇత్తివి. అరే ఇవాళ దుందాం అనుకున్నా కానీ మా బిడ్డను హాస్టల్లో పడగొట్టచ్చుందిరా. రేపు గిట్ట దుంతతి. రాజన్న, రేపు రేపు అనుకుంటే అటే గడిచిపోట గాని ఇంకెప్పుడు దుంతావే మా పొలం? ఏమా నేను హాస్టల్ పోతానా, బండి రికేమే ఉంటది. ఇవాళ నాగేష్ కానీ దున్నత్తగా దున్ను అని. కాదు దున్నుడు గిన్నె కాదు అంతా ఉంటుంది. నువ్వు హాస్టల్ వేసినాక దున్ను. అరే నగేష్ గా, రేపు మాదే దుంతడానికి గ్యారంటీ ఉన్నదిరా. మళ్ళీ వేరేటోళ్ళ పోతాడు కావచ్చు. ఆ బండి తెచ్చుకొని మనకు సాలు పెట్టుకుని మా పొలంలో పెట్టామనుకో, రేపు వచ్చి మాదే దుంతారు ఇక. అబ్బా దున్నురా, అరే బండి కొంచెం. సరే సరేరా. అదే నాగేష్, బండి చిన్నాన్నల పొలంలో ఉన్నది. కాలశైలి బండికే ఉన్నాయి, పోయి దున్నుకొని పో. సరే సరే రాజన్న.